కానకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డీఎస్పీగా పోతిరెడ్డి శ్రీనివాస్ వేద పండితుల ఆశీర్వచనలతో నూతన బాధ్యతలైతే చేపట్టారు. మొదటి పోస్టింగ్ నర్సీపట్నంలో చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలు ఫిర్యాదు చేయడానికి నేరుగా రావాలని సూచించారు. 2008లో ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చిందండి. జీఆర్పీలో 3 years చేశాను. తర్వాత 2011 and 12 2 years యాజ్ ఏ ఇన్స్పెక్టర్ భోగాపురం చేశాను. 1 year అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ చేశాను. తర్వాత టెక్కలి ఒక 9 months చేశాను. 2014 నవంబర్లో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత 3 years ట్రాఫిక్ డిఎస్పీ శ్రీకాకుళం చేశాను. ఆ శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీగా చేసే టైంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ టైంలో ల్యాండ్ స్కామ్స్ మీద సిట్ ఏర్పాటు చేశారండి 2017లో. అందులో నేను కూడా వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్. నేను కూడా అప్పుడు చాలా రిపోర్ట్స్ అవి కూడా పకడ్బందీగా అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అట్లాగే తర్వాత 2017లోనే నేను డిసెంబర్లో ఇంటెలిజెన్స్ డిఎస్పీగా ఇదే వైజాగ్ రూరల్ మన జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అక్కడ కూడా చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత 2019 నుంచి ఈ ఎలక్షన్ ముందు వరకు ఫిబ్రవరి వరకు కూడా నేను ఇదే జిల్లాలో SC/ST సెల్ డిఎస్పీగా సర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి రావడం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉందండి. అవన్నీ కూడా తెలుసుకుంటాము. ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో నాకు అవగాహన ఉంది జిల్లా